ఉత్తరప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో రహదారులు రక్తమోడాయి. పలు జిల్లాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 30 మంది మరణించగా 24 మందికి పైగా గాయపడినట్లు పోలీసులు తెలిపారు. మృతులు క్షతగాత్రుల్లో రోజువారీ కూలీలు, భక్తులు, ప్రయాణికులు ఉన్నట్లు చెప్పారు. పొగమంచు, అలసట, అతివేగం కారణంగానే ఈ రోడ్డు ప్రమాదాలు జరిగినట్లు అధికారులు వెల్లడించారు. బహరాయిచ్, కాన్పూర్, ప్రతాప్గఢ్, ఎటా, బలియా, చందోలి సహా పలు జిల్లాల్లో ఈ దుర్ఘటనలు జరిగాయి. బహరాయిచ్ లక్నవూ రహదారిపై పొగమంచు కారణంగా కంకరతో నిండిన ట్రక్కు బైక్ను ఢీకొంది. ఈ ఘటనలో 3 ఏళ్ల చిన్నారి సహా ఒకే కుటుంబానికి చెందిన 4 మృతి చెందారు. కళ్యాణ్పూర్ ప్రాంతంలో ఈ రిక్షా బోల్తాపడి 2 యాత్రికులు మరణించగా 11 మంది గాయపడ్డారు. ప్రయాగ్రాజ్, అయోధ్య రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొని బైక్పై ప్రయాణిస్తున్న 2 సోదరులు మృతి చెందారు. లక్నవూ ఆగ్రా ఎక్స్ప్రెస్ హైవే సమీపంలో ఉన్న నీటి గుంటలో బైక్పై పడి 3 ప్రాణాలు కోల్పోయారు. ఖుబన్పూర్ గ్రామంలో ట్రాక్టర్ బోల్తా పడి మరో 3 మరణించారు. మరికొన్ని ప్రాంతాల్లో జరిగిన ప్రమాదాల్లో మరణించిన వారిని కలుపుకుంటే మృతుల సంఖ్య 30కి చేరింది.